హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేద్దాం. సో పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్, చిన్న పిల్లలకి అయితే 40 రూపీస్. అండ్ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. నాకైతే చాలా మట్టుకి అన్ని క్లోజ్ అయిపోయి అనిపించింది. కొంచెం మెయింటెనెన్స్ అవసరం అనిపించింది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే కిడ్స్ జోన్ ఉంది. ఇక్కడ కూడా చాలా మట్టుకి కొన్ని రిపేర్ లో ఉన్నాయి, కొన్ని అయితే వర్క్ అవుతున్నాయి. మొత్తానికి పిల్లలకైతే ఒక ఎగ్జిబిషన్ అట్మాస్ఫియర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా చాక్లెట్స్, చాక్లెట్స్, చాక్లెట్స్ మాత్రమే కనబడతాయి. అండ్ కాఫీ మ్యూజియం లో కూడా అంతే. ఎక్కడ చూసినా చాక్లెట్సే కనబడతాయి. అక్కడ చూడడానికి ఏమి ఉండదు. ఇలాంటి చాక్లెట్స్ మాత్రమే కనబడతాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఈ చాక్లెట్స్ అనేవి అసలు ఎలా తయారు చేశారు అనేది విజువల్ గా మనకి చూపించారు. ఇది బాగుంది. ముందు కోకోస్ ని హార్వెస్ట్ చేస్తారు, తర్వాత డ్రై చేస్తారు, స్టోర్ చేస్తారు, తర్వాత ప్రెస్ చేస్తారు. ఇలా చాక్లెట్స్ ని ఎలా తయారు చేశారు అన్నది మనకి విజువల్ గా చూపించారు. ఇదైతే బాగుంది. అండ్ దాని పక్కన ఒక చిన్న చాక్లెట్ హౌస్ లా కనబడుతుంది, చూసారా? అక్కడ మీరు మీ టికెట్ చూపిస్తే మీకు ఒక ఫ్రీ చాక్లెట్ అయితే ఇస్తారు. సో అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా అక్కడ చిన్న చిన్న వాకింగ్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇవి కొండపల్లి బొమ్మలు. యాక్చువల్ గా మాది కొండపల్లి. అక్కడ రేట్స్ నాకు తెలుసు కాబట్టి ఇవి నాకు అసలు కొనాలి అనిపించలేదు. మరీ ఓవర్ రేట్స్ పెట్టేశాడు. దానికన్నా కొండపల్లి వెళ్ళి కొనుక్కోవడం బెటర్. అండ్ చిన్న చిన్న ఫోటో తీసుకునే పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇది ఫ్రీ చాక్లెట్. ఇదేంటి అని అంటే యాక్చువల్ గా అది కొనాలి, మీరు విడిగా ఎవరికైనా ఇవ్వాలి అంటే ఒక బాక్స్ లో అమ్ముతున్నారు. యాక్చువల్ గా ఇది ఒక్క చాక్లెట్ 20 రూపీస్. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అంత నాట్ మరి అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. నాకు చాలా నార్మల్ గా అనిపించింది. దీనికన్నా నాకు డైరీ మిల్క్ నచ్చింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా మాకు కొంచెం ఫోటో తీస్తారనే ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. మా ఆయన ఫోటో తీయమంటే ఫోటోగ్రాఫర్ ఆశలు వేస్తున్నాడు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక మీకు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఎక్కడికక్కడ రిలాక్సింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఈ మొత్తం చాక్లెట్ ఫ్యాక్టరీలో మాత్రం ఫుల్ రష్ ఉన్నది మాత్రం ఈ హాట్ చాక్లెట్ హౌస్ కేనండి. లోపల ఉన్న చాక్లెట్స్ కూడా ఎవరు అంత పర్చేస్ చేయలేదు, కానీ ఈ హాట్ చాక్లెట్ హౌస్ ని మాత్రం కొంచెం టేస్ట్ చేసి, అందరూ టేస్ట్ చేసి మాత్రమే వెళ్ళారు. సో ఇదైతే ఎంట్రీ పాయింట్ పక్కనే ఉంటుంది స్టార్టింగ్ లో. అండ్ అలా దానికి గుడ్ బై చెప్పేసాం.